ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పల్లవి అయితే తన కడుపులో బిడ్డని చంపుకోలేనని, తన భర్తని, తన బిడ్డని వదులుకొని నా లైఫ్ని పాడు చేసుకోనని తన తండ్రి చక్రధర్కి చెప్తుంది. ఒక్కసారిగా చక్రధర్ పల్లవి మాటలకి షాక్ అయిపోతాడు. అదేంటి పల్లవి, అసలు నిన్ను ఆ కుటుంబానికి కోడలిగా చేసింది ఆ కుటుంబంలో వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి కదా, మరి కొత్తగా ఈ భర్త పిల్లలు అంటూ ప్రేమ పుట్టుకొచ్చిందేంటి అని చెప్పి ఇక తన తండ్రి అడగడంతో, డాడ్, నేను ఆ కుటుంబం మీద పగ తీర్చుకోనని మీతో ఎవరు చెప్పారు? ముఖ్యంగా ఆ కుటుంబంలో పల్లవి, అలాగే మావయ్య రాజేంద్ర మీద పగ తీర్చుకొనే తీర్తాను. అవని మీద ఆల్రెడీ అక్షయ్కి అనుమానం మొదలయ్యింది. ఇక అక్షయ్, అవని ఇద్దరు ఏదో ఒకరోజు ఇంటి నుంచి వెళ్ళిపోయేలా చేస్తాను. కళ్ళ ముందే పెద్ద కొడుకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మావయ్యకి గుండె నొప్పి వస్తుంది. ఆ తర్వాత మావయ్య ఏమవుతాడో కూడా చెప్పలేము. ఇక ఇంట్లో నేనే మహారాణిలాగా ఉండొచ్చు అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే, పల్లవి మాటలకి చక్రధర్ అయితే తన మనసులో, ఇదేంటి కొత్తగా ఆ కుటుంబం మీద దీనికి ప్రేమ పుట్టుకొచ్చింది, ఆ కుటుంబానికి సంబంధించిన వారసుడు దీని కడుపులో పెరుగుతున్నాడు, అదెందుకు పల్లవికి అర్థం కావట్లేదు. పల్లవి, నువ్వు ఇప్పుడు చెప్పినా వినే పొజిషన్లో లేవని అర్థమవుతుంది. ఆ కుటుంబానికి సంబంధించిన ఏ గుర్తులు కూడా నా ఇంట్లో ఉండకూడదు. చివరికి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ అయినా సరే అని చెప్పి ఇంకా చక్రధర్ తన మనసులో అనుకుంటూ, సరే అమ్మా, నువ్వెలా చెప్తే అలాగే అని చెప్పి పల్లవి భుజం మీద తట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పల్లవి అయితే, ఎన్ని రోజుల నుంచి ఈ కడుపులో బిడ్డని ఎలా పోగొట్టుకోవాలా అని ఆలోచించాను, కానీ ఈ బిడ్డకి ఇక నుంచి ఏ హాని జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి పల్లవి తన పొట్ట మీద చెయ్యి వేసి తన మనసులో అనుకుంటుంది. ఇక్కడ చూస్తే అవని అయితే ఉదయాన్నే ఇంట్లో అన్నీ సర్దుతూ ఉంటుంది. ఇంతలో పార్వతి, అమ్మా అవని, ఏం చేస్తున్నావమ్మా అని అంటూ ఉంటే, ఏం లేదత్తయ్య, పల్లవి వస్తుంది కదా, అందుకే పిన్ని బాబాయ్కి పల్లవికి టిఫిన్ రెడీ చేస్తున్నాను అని అంటూ ఉంటే, అదేంటమ్మా, అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర టిఫిన్ తినకుండా వస్తారా ఏంటి అని చెప్తూ ఉంటే, ఆ మాటలకి అవని, లేదత్తయ్య, వాళ్ళు ఇక్కడ సాయంత్రం వరకు ఉంటారు కదా, భోజనాలు చేసి వెళ్తారు, అందుకే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను అని అంటుంటే, అందరి కోసం ఆలోచిస్తావని చెప్పి ఇక పార్వతి అయితే అవని తల మీద చెయ్యి వేసి నిమురుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అక్షయ్ కోసం అవని కాఫీ తీసుకుని వెళ్ళడంతో అక్షయ్ ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా అవని, ఎవండి కాఫీ అని చెప్పి ఇక అక్షయ్కి కాఫీ ఇవ్వబోతుంటే, అక్షయ్ మాత్రం ఉలుకు పలుకు లేకుండా అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతాడు. ఏవండి, మీకు నా మీద కోపం, వీటి మీద కాదు కదా, తాగండి అని చెప్పి ఇక అక్షయ్ని అడుగుతుంటే, తాగను. ఏ వద్దు అంటే నిన్న బలవంతంగా మజ్జిగ తాగించినట్టు కాఫీ కూడా తాగిస్తావా, పోని తాగించు అని చెప్పి అక్షయ్ అయితే అవని మీద గట్టిగా అరుస్తాడు. ఇక అవని అయితే ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా పక్కకి జరిగిపోతుంది. ఇంకా అక్షయ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో పల్లవిని తీసుకుని వాళ్ళ అమ్మ నాన్న వస్తారు. అది చూసిన రాజేంద్ర, అమ్మా పల్లవి, ఇప్పుడు ఎలా ఉందమ్మా, బాగానే ఉందా అని చెప్పి తనని పలకరిస్తూ వాళ్ళని కూడా కూర్చోమని మర్యాదలు చేస్తాడు. ఇంతలో అవని వాళ్ళందరినీ చూసి వెంటనే కాఫీలు చేసి వాళ్ళకి ఇవ్వబోతుంది. కానీ చక్రధర్ మాత్రం, వద్దమ్మా వద్దు, మీ ఇంట్లో ఎందులో ఏం కలుస్తుందో అస్సలు అర్థం కావట్లేదు. అమ్మ పల్లవి, నీకు ఏం కావాలన్నా నువ్వే చేసుకుని తిను, సరేనా, ఎవరి మీద ఆధారపడకు అని చెప్పి ఇక చక్రధర్ అయితే పల్లవి మీద విపరీతమైన ప్రేమను చూపిస్తున్నట్టు ఇక అవని తప్పు చేసినట్టు మాట్లాడుతూ ఉంటాడు. అలాగే పక్కన ఉన్న బామ్మగారు కూడా, అవును, ఈ రోజు నుంచి పల్లవికి ఏం కావాలన్నా అవన్నీ నేనే చూసుకుంటాను, చూడవని నువ్వు ఇట్లాంటివేమీ చెయ్యొద్దు అని చెప్పి ఇంకా అవనిని కసురుకుంటుంది.
ఇంతలో కమల్, ఒసే ముసలి, నీకింతకు ముందే చెప్పాను వదిన్నేమన్నా అంటే ఊరుకోనని. కానీ నువ్వు ప్రతిసారి వదిన్ని ఇట్లా అందరి ముందు అవమానిస్తుంటే ఇక అసలు సహించేదే లేదు. నీ పీక పిసికి చంపేస్తాను అని చెప్పి ఇక కమల్ అయితే ఆ పెద్దావిడ దగ్గరికి వెళ్తాడు. రేయ్ చూడరా రాజేంద్ర, నీ కొడుకు పెద్దదాన్నన్న గౌరవం కూడా లేకుండా ఎట్లా మాట్లాడుతున్నాడో అని అంటూ ఉంటే, అవునమ్మా, నువ్వు ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో ఆ మాత్రం నీకు తెలీదా? ఒంటి మీదకి వయసు వస్తే సరిపోదు, ఎవరిని ఎట్లా గౌరవించాలో అలా చెయ్యాలి అని చెప్పి ఇక రాజేంద్ర కూడా ఆ పెద్దావిడ్ని కసురుకుంటాడు. ఇదంతా ఇలా ఉండగా అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, రేయ్ అక్షయ్, ఏంట్రా వెళ్ళిపోతున్నావు? టిఫిన్ తినలేదు, పైగా ఒక్కడివే వెళ్ళిపోతున్నావు అని అంటూ ఉంటే ఆ మాటలకి అక్షయ్, నాన్న మీటింగ్ ఉందని మీకు కూడా తెలుసు కదా, నేను ముందు వెళ్ళి అటెండ్ అవుతాను, తర్వాత మీరు రండి అని అంటుంటే పార్వతి, అదేంట్రా టిఫిన్ తినకుండా వెళ్ళిపోతున్నావు? మనందరి కోసం ఉదయాన్నే అవని టిఫిన్లు రెడీ చేసింది, పైగా నీకిష్టమని పెసరట్టు కూడా వేసింది అని అంటూ ఉంటే, అమ్మా ఇప్పుడు దానికోసం ఆశపడితే అక్కడ మీటింగ్కి లేట్ అవుతుంది, నేను తర్వాత వచ్చి తింటాను అని చెప్పి ఇక ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పల్లవి అయితే నవ్వుతూ చక్రధర్ వైపు చూస్తుంది. చక్రధర్ కూడా ఒక రకంగా నవ్వుతాడు. ఇలా కొంతసేపటికి పల్లవి అమ్మ నాన్న కూడా వెళ్ళిపోతారు. ఆ తర్వాత అవని కిచెన్లో ఏదో వంట చేస్తూ ఉండగా అవని దగ్గరికి పల్లవి వస్తుంది. పల్లవి అవనితో మాట్లాడుతూ, ఏంటి బావగారు చూస్తుంటే నిన్ను అస్సలు పట్టించుకోవట్లేదు, ఒక విధంగా నీ మీద బాగా అసహ్యాన్ని పెంచుకున్నట్టున్నారు అని చెప్పి పల్లవి అవనిని అడుగుతుంటే, అవని నీ కళ ఎందుకు అనిపిస్తుంది? అదేం లేదు, ఆయన నేను బాగానే ఉన్నాం, నువ్వు లేనిపోని ఆలోచనలు పెట్టుకొని నీ మనసేమీ పాడు చేసుకోకు, ఇప్పుడు నీ కడుపులో బిడ్డ గురించి ఆలోచించు అని చెప్పి ఇక అవని అయితే చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో అక్షయ్ కూడా ఇంటికి వస్తాడు. అక్షయ్ సోఫాలో కూర్చున్న వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఈరోజు ప్రాజెక్ట్ గురించి మీతో కొంచెం డిస్కషన్ చేయాలి అని చెప్పి తన ల్యాప్టాప్ని ఓపెన్ చేసి ఇక రాజేంద్రకి అన్నీ చూపిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో అవని కూడా వాళ్ళిద్దరికీ కాఫీలిచ్చి ఇంకా ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటుంది. అలా ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేస్తూ ఉండగా పైన కరెక్ట్గా అక్షయ్ కూర్చున్న ప్లేస్లో క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే రాజేంద్ర అయితే, సరే అక్షయ్, నువ్వు ఈ ప్రాజెక్ట్ ఎలా అయినా సరే మనకే వచ్చేలా చెయ్యి, ఇప్పుడే ఒక కాల్ మాట్లాడి వస్తాను అని చెప్పి రాజేంద్ర తన ఫోన్ తీసుకొని పక్కకైతే వెళ్తాడు. కరెక్ట్గా రాజేంద్ర వెళ్ళిపోయిన మరుక్షణమే పైనుంచి ఒక ఫ్లవర్ వాజ్ టప్ పని పడుతుంది. అది అక్షయ్కి పక్కగా పడుతుంది. ఇక ఉన్నట్టుండి ఒక్కసారిగా అవని పైనుంచి కిందకి చూడడంతో అందరూ కూడా పరుగు పరుగున అక్కడికి వస్తారు. ఇంకా పైనుంచి అవని ఆ ఫ్లవర్ వాజ్ పగలడంతో చాలా కంగారుగా కిందకి వస్తుంది. ఇక అక్షయ్ వాళ్ళ చెల్లైతే పార్వతితో, అమ్మా ఆ ఫ్లవర్ వాజ్ అన్నయ్య తల మీద పడితే అన్నయ్య పరిస్థితి ఏమయ్యేదమ్మా అని చెప్పి మాట్లాడడంతో పార్వతి ఒక్కసారిగా, అవును అక్షయ్ పరిస్థితి ఏమయ్యేది, దేవుడి దయవల్ల అది పక్కన పడింది, అవని అసలు నువ్వు పైన ఏం చేస్తున్నావు అని అనడంతో ఇక అవని అయితే, ఏమో ఏమో అత్తయ్య గారు, ఆ ఫ్లవర్ వాజ్ ఎలా పడిందో నాకు తెలీదు, నేను పైన మొత్తం క్లీన్ చేస్తున్నాను అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే అవని మాటలకి పల్లవి అయితే, ఏంటి పైన క్లీన్ చేస్తుంది నువ్వా? అంటే బావగారి మీద ఆ ఫ్లవర్ వాజ్ని పడేసింది కూడా నువ్వేనా అని చెప్పి పల్లవి అయితే ఆశ్చర్యంగా అవనిని అడుగుతుంది. ఇక అవని అయితే, లేదు నేను పడేలేదు, అది ఎలా పడిందో నాకు తెలీదు, నేను ఈ మూలన కూర్చుని అంత క్లీన్ చేస్తున్నాను, ఫ్లవర్ వాజ్ ఆ చివరగా అని అంటుంటే ఇక అక్షయ్ అయితే, షటప్ షటప్, ఆపు, ఏం మాట్లాడుతున్నావు, అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకేం అర్థం కావట్లేదు, అంటే నేను నీకు అడ్డుగా ఉన్నానని నన్ను అడ్డు తొలగించుకోవడానికి
ఇదొక ప్రయత్నమా అని చెప్పి అక్షయ్ అడగడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక పెద్దవిడైతే అక్షయ్ ఏం మాట్లాడుతున్నావురా అని అంటుంటే పార్వతి కూడా అవును, అడ్డు తొలగించుకోవడం ఏంట్రా, నువ్వు అవనికి భర్త, తనెందుకు నిన్ను చంపాలనుకుంటుంది అని చెప్పి ఇంకా పార్వతి కూడా అక్షయ్ని అడుగుతుంది. ఇంతలో అక్కడికి చక్రధర్ అయితే వస్తాడు. చక్రధర్ నేను చెప్తాను అవని అక్షయ్ని ఎందుకు చంపాలనుకుంటుందో అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ చక్రధర్ వైపు ఆశ్చర్యంగా చూస్తారు. అవని కూడా నేనెందుకు ఆయన్ని చంపాలనుకుంటాను అని చెప్పి ఇక అడుగుతూ ఉంటే చెప్తాను అవని, చెప్తాను. నువ్వు అక్షయ్ని చంపేసిన తర్వాత నీకు రావాల్సిన ఆస్తిలో భాగాన్ని తీసుకొని భరత్తో సంతోషంగా ఉండాలనే కదా అని చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న అవని కుప్ప కూలిపోతుంది. ఇక మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు. పల్లవి అయితే ఏమీ తెలియనట్టు డాడ్ ఏం మాట్లాడుతున్నారు, భరత్ అవనికి తమ్ముడు లాంటివాడు, అట్లాంటి వ్యక్తి గురించి మీరిలా తప్పుగా అని అంటుంటే నీకు తెలీదు బేబీ, ఈ మధ్యన సంబంధాలు పెట్టుకునేవాళ్ళు కొత్తగా అన్న చెల్లెళ్ళుగా అక్క తమ్ముళ్ళగా బయట చలామణి అవుతున్నారు. అందులో ఇదిగో ఈ అవని కూడా. నేను చెప్పింది అబద్ధమైతే అక్షయే చెప్తాడు. చెప్పు అక్షయ్, నేను చెప్పింది నిజమా అబద్ధమా చెప్పు అని అడగడంతో ఒక్కసారిగా పార్వతి రేయ్ అక్షయ్ ఏంట్రా ఈ జరుగుతుందేంటో నాకు అర్థం కావట్లేదు, చక్రధర్ చెప్తుంది నిజమా చెప్పరా అని అంటుంటే ఇక అక్షయ్ అయితే అవునమ్మా, అవని భరత్తో అక్రమ సంబంధాన్ని పెట్టుకుంది. దానికి అడ్డుగా ఉన్న నన్ను తప్పించాలని చూస్తుంది. మావయ్య చెప్పింది నిజమే అని చెప్పి అక్షయ్ అందరి ముందు చెప్పడంతో ఒక్కసారిగా అవని నోటి నుంచి మాట రాదు. అక్కడికక్కడే కుప్ప కూలిపోతుంది. ఇక పెద్దావిడైతే నాకు తెలుసు, దీన్ని ముందు నుంచి చూస్తూనే ఉన్నాను, దీని పనులన్నీ ఇలాగే ఉన్నాయి. వాణ్ణి జైలు నుంచి బయటికి తీసుకురావడం, అలాగే వాడి మీద ఒక్క మాట కూడా పడకపోవడం, ప్రతి విషయంలోనూ వాణ్ణి వెనకేసుకురావడం, ఇది చేస్తున్నవన్నీ నాకు అనుమానం వచ్చేలాగే చేశాయి. కానీ తమ్ముడు అంటుంది కదా అని వదిలేశాను. చూసారుగా ఈ అవని చేస్తున్న పనులు. ఇది అనాథని మీరందరూ అనుకుంటున్నారు, కానీ చాలా అంటే తప్పులు చేస్తుంది అని చెప్పి పెద్దావిడ అవనిని అందరి ముందు అవమానిస్తుంది. ఇంతలో రాజేంద్ర అమ్మా అని గట్టిగా అరుస్తాడు. ఇక పెద్దావిడ సైలెంట్ అయిపోతుంది. ఇంకా రాజేంద్ర అయితే చక్రధర్ దగ్గరకు వచ్చి చక్రధర్, అవని మా ఇంటి పెద్ద కోడలు, తన మీద నువ్వు ఇట్లాంటి అబండాలు వేస్తే ఊరుకునేదే లేదు అని అంటుంటే బావా నేను ఇదంతా కావాలని చేయటం లేదు, కావాలంటే అక్షయ్ని కూడా అడగండి, తనే నీకు నిజం చెప్తాడు అని చెప్పడంతో ఇక రాజేంద్ర అక్షయ్ వైపు చూస్తాడు. అక్షయ్ అవును నాన్న, అవని నా నోటితో నేను చెప్పలేను అని చెప్పి అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రాజేంద్ర అయితే అవని దగ్గరికి వెళ్ళి అవని ఏంటమ్మా ఇదంతా, నువ్వు ఇట్లాంటి పని చేశావా అని అడగడంతో ఇక వెంటనే అవని లేదు మీరందరూ నన్ను అనుమానిస్తున్నారు, నేను ఏ తప్పు చెయ్యలేదు, భరత్ నాకు తమ్ముడు లాంటి వాడు కాదు, నా సొంత తమ్ముడే, నాకు తోడ పుట్టినవాడే. నేను ఇన్ని రోజుల నుంచి మీ అందరి దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాను. చిన్నప్పుడే నా కుటుంబం నుంచి తప్పిపోయి అనాథాశ్రమంలో పెరిగాను. కానీ నాకు ఒక కుటుంబం ఉంది, వాళ్ళు ఈ మధ్యనే నాకు కలిశారు. భరత్ నా తోడ పుట్టినవాడు, నాకొక అమ్మ కూడా ఉంది అని చెప్పి అవని అయితే అందరి ముందు చెప్తుంది. ఇక అవని చెప్పిన మాటలకి పల్లవి క్లాప్స్ కొడుతూ బాగుంది, చాలా బాగుంది,
మరొక కొత్త డ్రామాని ప్లే చేస్తున్నావా? భరత్తో నీకున్న సంబంధం అందరికీ తెలిసిపోయేసరికి ఇప్పుడు ఏకంగా భరత్ని తోడ పుట్టినవాడు అంటున్నావు. పైగా కొత్తగా అమ్మ కూడా పుట్టుకొచ్చిందా అని చెప్పి పల్లవి అయితే ఇక అవనిని అందరి ముందు అవమానిస్తుంది. ఇంకా అవని అయితే లేదు, నేను చెప్తుంది నిజం అని అంటుంటే ఇక చక్రధర్ అయితే ఎక్కడ ఎక్కడ మీ అమ్మ తమ్ముడు? తీసుకురా, తీసుకొచ్చి అందరికీ చూపించు. అప్పుడు అప్పుడు నువ్వే తప్పు చెయ్యలేదని ఇక్కడ ఉన్న వాళ్ళందరం నమ్ముతాం అని చెప్పి ఇక చక్రధర్ కూడా అవనిని అవమానిస్తూ ఉంటాడు. అవని, తెస్తాను, వాళ్ళని తీసుకొస్తాను, వాళ్ళని మీ ముందు నుంచోపెట్టి నేను ఏ తప్పు చెయ్యలేదని ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పి అవని తన కళ్ళ నీళ్లు తుడుచుకుంటుంది. ఇక పల్లవి అయితే చూడవని, చూడక్క, నువ్వు మీ అమ్మని తమ్ముణ్ణి తీసుకురావడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది అని అంటుంటే ఇక అవని అయితే తెస్తాను, ఖచ్చితంగా తెస్తాను, వారం రోజుల్లో వాళ్ళని మీ ముందు నిలబెడతాను. ముఖ్యంగా నన్ను ఎంతగానో ప్రేమించిన నా భర్త ఈరోజు నన్ను అసహించుకుంటున్నారు. మీరందరూ నమ్మినా నమ్మకపోయినా ఆయన ఒక్కరు నమ్మితే చాలు. దేవుడు అనుకుంటున్న వ్యక్తి నన్ను దూరం పెడుతుంటే తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఇక పల్లవి అయితే తనను తను కుమిలిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అవని మాటలకి చక్రధర్ అలాగే పల్లవి ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు. ఒక విధంగా చక్రధర్ అయితే ఎక్కడి నుంచి తీసుకొస్తావు వాళ్ళని ఎప్పుడో చంపేశాను, వాళ్ళ రూట్ క్లియర్ చేసేసాను. ఇప్పుడు వాళ్ళని ఎక్కడని వెతికి తెస్తావు? నువ్వు ఏ తప్పు చేయలేదని ఎవరి దగ్గర ప్రూవ్ చేసుకుంటావు అని చెప్పి చక్రధర్ తన మనసులో ఒక రకంగా అనుకుంటాడు. ఇక పల్లవి అయితే చక్రధర్తో బయటికి వచ్చి, డాడ్, ఇప్పుడు అవని నిజంగానే వాళ్ళమ్మని తమ్ముడిని తీసుకొస్తే అందరూ అవనిని ఏకంగా నెత్తిన పెట్టుకుంటారు. ఇంకా చెప్పాలంటే ఆ దరిద్రాన్ని కూడా ఇక్కడే ఉంచుతారు అని చెప్పడంతో దానికి చక్రధర్, బేబీ, నువ్వేం కంగారు పడకు, వాళ్ళసలు భూమి మీద ఉంటేనే కదా ఇట్లాంటిదేదో జరుగుతుందని ముందుగానే ఊహించాను, అందుకే వాళ్ళ లైన్ క్లియర్ చేశాను అని అంటుంటే, ఏంటి డాడ్, అయితే వాళ్ళిద్దరిని చంపేశావా అని అంటుంటే ఇక చక్రధర్ ఒక రకంగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పల్లవి అయితే ఇక అవని ఎన్నటికీ తను ఏ తప్పు చెయ్యలేదు అని అందరి ముందు రుజువు చేసుకోవడం కుదరదని తెగ సంబరపడిపోతుంది. అవని అయితే ఎలా అయినా సరే తను ఏ తప్పు చెయ్యలేదు, భరత్ని అలాగే ఇక మీనాక్షిని తీసుకువచ్చి అందరి ముందు నిజం చెప్పించాలని తను ఆలోచిస్తూ ఉండగా ఇక హాస్పిటల్లో వాళ్ళని ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళు సీసీ ఫుటేజ్లో కనిపిస్తారని ఆలోచించి ఇక అవని హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ సీసీ ఫుటేజ్ని చెక్ చేస్తుంది. కానీ అక్కడ సీసీ ఫుటేజ్లో భరత్ వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి డిశ్చార్జ్ అయిన ఆ పావుగంట సీసీ ఫుటేజ్ ఆఫ్లో ఉంటుంది. ఒక్కసారిగా అవని, ఇదేంటి సీసీ ఫుటేజ్ ఆఫ్లో ఉంది, అసలు అమ్మని తమ్ముడిని ఎవరు తీసుకెళ్లారు, అసలు అంత సడన్గా వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి ఎందుకు వెళ్ళిపోయారు అని చెప్పి అవని అయితే హాస్పిటల్లో డాక్టర్స్ని అడుగుతుంది. ఇంకా డాక్టర్ అయితే చక్రధర్కి హెల్ప్ చేశాడు కాబట్టి, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు, హాస్పిటల్కి ఎంతోమంది పేషెంట్లు వస్తారు, వాళ్ళు బిల్ కట్టేస్తే డిశ్చార్జ్ చేసేస్తాం, అలాగే మీనాక్షి భరత్లు బిల్ పే చేశారు, అందుకే డిశ్చార్జ్ చేశాం, దాని గురించి మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం అని చెప్పి ఇక డాక్టర్ అయితే విసుక్కుంటూ పల్లవిని అక్కడి నుంచి పంపించేస్తారు. ఇక పల్లవి హాస్పిటల్ బయటికి వచ్చి, అసలు అమ్మని తమ్ముడిని ఎవరు తీసుకెళ్లారు, ఎందుకు అంత సడన్గా వెళ్ళిపోయారు అని చెప్పి, పైగా సీసీ ఫుటేజ్ ఎందుకు ఆ కొంచెం వరకు ఆఫ్లో ఉంది అని చెప్పి అవని ఆలోచిస్తూ బయటికి వచ్చేసరికి ఇక ఎదురుగుండా ఉన్న షాపింగ్ మాల్కి ఒక సీసీ ఫుటేజ్ కనిపిస్తుంది. అవని ఆ సీసీ ఫుటేజ్ని చూసి, దానిలో చూస్తే అమ్మ తమ్ముడు ఎలా వెళ్ళారో ఎవరు తీసుకెళ్లారో అంతా తెలుస్తుందని చెప్పి ఇక అవని ఆ షాపింగ్ మాల్కి వెళ్ళి వాళ్ళల్లో సెక్యూరిటీని రిక్వెస్ట్ చేస్తుంది. ఇక సెక్యూరిటీ అయితే
అవని బాధని అర్థం చేసుకుని సీసీ ఫుటేజ్ని చూపించడంతో అక్కడ ముందుగా కార్తో చక్రధర్ కనిపిస్తాడు. అలాగే చక్రధర్ కొంతమంది రౌడీలని పురమాయించి వాళ్ళకి డాక్టర్ బట్టలతో లోపలికి పంపిస్తాడు. తరువాత ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక వీళ్ళని తీసుకొచ్చి కారులో ఎక్కించడం అదంతా క్లియర్గా కనిపిస్తుంది. ఏంటి ఇదంతా చేసింది చక్రధర్ బాబాయ్య? అమ్మని తమ్ముని చక్రధర్ బాబాయ్ ఎందుకు కిడ్నాప్ చేశాడు? పైగా వాళ్ళని దాచిపెట్టి నన్నెందుకు అందరి ముందు అవమానించాడు? అంటే ఇందులో పల్లవే కాకుండా చక్రధర్ బాబాయ్ కూడా ఏదో ఉంది అని చెప్పి ఇక అవని చక్రధర్ మీద అనుమానిస్తుంది. రానున్న ఎపిసోడ్స్లో అవనికి చక్రధరే తన కన్న తండ్రి అన్న నిజం తెలుసుకుంటుందా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.